తెలంగాణ భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ అందించింది. మార్చి 24 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతులు లభించనున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ నేతలు సిఫార్సు లేఖలకు అనుమతులు లభించనున్నాయి. వీఐపీ బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలను ఆది సోమవారాల్లో మాత్రమే స్వీకరించనుంది టీటీడీ. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి బుధ గురువారాల్లో మాత్రమే స్వీకరించనుంది. ఒక్కో సిఫార్సు లేఖపై 6గురికి మించకుండా దర్శనాన్ని కల్పించనున్నారు. టీటీడీ తాజా నిర్ణయాలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో తెలంగాణ భక్తులు ఎదురు చూస్తున్న సిఫార్సు ఉత్తరాల ప్రక్రియను తిరుమలలో మార్చి ఈ నెల 24 నుండి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేక సార్లు ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ సిఫార్సు లేఖలు అనుమతించాలని వినతి పత్రాలు అదేవిధంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇటీవల టీటీడీ చైర్మన్ కు అదేవిధంగా ఈఓకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇటు నుండి తెలంగాణ ఉత్తరాలను కూడా అనుమతించాలి. సిఫార్సు ఉత్తరాలను అంటే వీఐపీ బ్రేక్ దర్శనానికి కావచ్చు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కావచ్చు, ఇవన్నిటికీ కూడా తెలంగాణ భక్తులకు కూడా ప్రాధాన్యత కల్పించాలని ఆయన ఆదేశించడంతో ఈ నెల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానము ఆ లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ లేఖలను అనుమతించడానికి కూడా టీటీడీ చర్యలు ప్రారంభించింది. బలరాం. థ్యాంక్ యూ శ్రీనివాస్.